హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన డిఐవైస్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి స్ట్రాబెర్రీ జామ్ అండి. సో రెగ్యులర్గా మనము బయట జామ్ తెచ్చుకొని తింటుంటాం కదా. సో ఇప్పుడు సీజన్ అయితే స్ట్రాబెర్రీ సీజన్ వచ్చేసింది కాబట్టి మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు జామ్ ప్రిపేర్ చేసి. సో జామ్ ఎలా చేయాలి, చాలా సింపుల్. ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలో చూసేద్దాము. సో ముందుగా మనం స్ట్రాబెర్రీస్ని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న వాటిని కుక్ చేసేసుకోవటమే ప్రాసెస్. సో మనకి ఎంత టైం పట్టదండి, ఎందుకంటే స్ట్రాబెర్రీస్ చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. సో కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న కడాయి లాంటిది పెట్టుకొని దాంట్లో స్ట్రాబెర్రీస్ని కుక్ చేసుకోవాలి. సో మనం ఒక 2 minutes కుక్ చేయగానే వాటర్ అనేది కొంచెం కొంచెంగా ఫామ్ అవుతుందండి. మనం అందులో వాటర్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ హార్డ్గా ఉన్న స్ట్రాబెర్రీస్ మనకి తొందరగా మెల్ట్ అవ్వట్లేదు అంటే ఒక 2 spoons వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో లేదంటే మనకి జ్యూసీగా ఉన్న స్ట్రాబెర్రీస్ తీసుకుంటే వెంటనే మనకి వాటర్ బయటకు వచ్చేస్తుంది. సో అలా కాసేపు కుక్ అయ్యాక దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం షుగర్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక బాక్స్ స్ట్రాబెర్రీస్ తెచ్చుకుంటే దాంట్లోకి ఒక 3 to 4 tablespoons షుగర్ అయితే సరిపోతుంది. అది కుక్ అయిపోయాక మొత్తం చాలా మెత్తబడిపోతుందండి, అందులో కలిసిపోవాలన్నమాట. వాటర్ అనేది క్వాంటిటీ మనకి ఉండొద్దు. మీరు ఇంకొంచెం ఎక్కువగా షుగర్ కావాలి, టేస్ట్ ఇంకా తీయగా ఉండాలి అనుకుంటే మీరు ఒక 2 spoons ఎక్స్ట్రా కూడా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 5 tablespoons షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కుకింగ్ అయితే అయిపోయింది, చల్లారి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఇలా ఒక చిన్న జార్లోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్ కదండి. సో ఈ సీజన్లో ప్రతి ఇయర్ నేను ఇప్పటికీ 2-3 times అయితే ప్రిపేర్ చేశానండి. చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు, చపాతీలోకి కానీ ఎప్పుడైనా బ్రెడ్ తినాలనుకున్నప్పుడు బ్రెడ్లోకి కానీ. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక డెఫినెట్గా మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ జామ్ వచ్చేసి కొంచెం పుల్లగా ఉంటుంది, ఎందుకంటే స్ట్రాబెర్రీస్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు తగులుతుంది. అలాగే దీంట్లోకి షుగర్ యాడ్ చేసాం కాబట్టి రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో షుగర్ కొంచెం పుల్లగా కొంచెం తీయగా తగులుతుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు బయట క్యాండీస్ దొరుకుతాయి కదా, అలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా మీరు డెఫినెట్గా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ అండ్ వెరీ సింపుల్. మనకు రెండే ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.